హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక మంచి డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 2024లో హీరో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ కలిసి నటించినటువంటి హరికథ సంభవామి యుగే యుగే. ఎండింగ్ లో మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 1982వ సంవత్సరం అరకు ప్రాంతంలో దాస్ అనే ఒక పిల్లాన్ని హత్య కేసులో కోర్టులో హాజరుపరుస్తారు. అయితే దాస్ మాత్రం జడ్జి అడిగే ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తను ఏదో ఆలోచిస్తూ మనుషులకి మధ్య విభేదాలు ఎందుకు అని అంటూ ఉంటాడు. దాంతో దాస్ కి 14 ఏళ్ల శిక్ష పడుతుంది. దాస్ ని జైలుకి తీసుకుని వెళ్లే టైంలో పోలీసులు దాస్ ని కులం పేరుతో తిడుతూ తక్కువ జాతి వాడివి అంటూ తిట్టడంతో దాస్ ఆ కానిస్టేబుల్ ని అదే వ్యాన్ లోనే ఘోరంగా చంపేస్తాడు. అప్పుడు సిరీస్ టైటిల్ పడుతుంది. స్టోరీ 1990కి వెళ్తుంది. వైజాగ్ లో విరాట్ పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు విరాట్ పెళ్లి రోజు కావడంతో విరాట్ భార్య అంజలి కూడా స్టేషన్ కి వచ్చి ఉంటుంది. సరిగ్గా అదే టైంలో విరాట్ కి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి భరత్ మరియు భరత్ కి కాబోయే వైఫ్ అయినటువంటి స్వాతి కలిసి విరాట్ అంజలికి ఫోన్ చేస్తారు. ఆ రోజు నిజానికి భరత్ మరియు స్వాతిల ఎంగేజ్మెంట్ అయినప్పటికీ విరాట్ ఎంగేజ్మెంట్ కి వెళ్లకుండా స్టేషన్ లోనే డ్యూటీ చేస్తూ ఉండడంతో భరత్ విరాట్ కి కాల్ చేసి తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో భరత్ ఇంటికి ఎవరో వచ్చి బయట నుంచి పిలుస్తూ ఉంటారు. దాంతో భరత్ ఆ ఫోన్ ని స్వాతికి ఇచ్చి ఇంటికి ఎవరు వచ్చారో చూడ్డానికి బయటికి వెళ్తాడు. మరోపక్క విరాట్ మరియు అంజలి ఉన్న స్టేషన్ మీద కూడా నక్సల్స్ అటాక్ చేయడంతో ఆ అటాక్ లో విరాట్ మరియు అంజలికి కూడా బుల్లెట్స్ తగులుతాయి. కట్ చేస్తే 1 మంత్ తర్వాత అరకు ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ లో 2 డెడ్ బాడీస్ తలల లేకుండా దొరకడంతో పోలీస్ ఆఫీసర్ భరత్ అండ్ టీం అక్కడికి చేరుకుని విచారిస్తూ ఉంటాడు. అదే టైంలో అరకు ప్రాంతం మీద డాక్యుమెంటరీ తీయడానికి వెళ్లిన లీసా ఆ క్రైమ్ సీన్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన కేశవ్ అనే వ్యక్తి వచ్చి నా మనుషులనే చంపుతారా, ఇప్పుడు నేనేమిటో చూపిస్తా అని అంటాడు. ఆఫీసర్ భరత్ కూడా కేశవ్ ని చూసి భయపడుతూ ఉంటాడు. భరత్ కేశవ్ ని ప్రశ్నించే ప్రయత్నం చెయ్యగా భరత్ ను చూసిన కేశవ్ నీకు 10 రోజుల్లో పెళ్లి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. అక్కడే ఆ క్రైమ్ సీన్ లో వారికి ఒక పెద్ద గొడ్డలి కూడా దొరుకుతుంది. దాన్ని చూసిన ఊరి ప్రజలు భయపడిపోతారు. గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజల్ని చూసి ఊరిలో ఈ చావులు ఎందుకు జరుగుతున్నాయో దేవరమ్మని అడుగుదాము అని అంటాడు. దాంతో గ్రామస్తులందరూ కూడా కొండపైన ఉన్న కంటి చూపు లేని దేవరమ్మ దగ్గరికి వెళ్లి మేకని బలివ్వగా దేవరమ్మ గ్రామస్తుల్ని చూసి మీ గ్రామానికి శాపం తగిలింది, దేవుడు మీ గ్రామం మీద కోపంగా ఉన్నాడు, ఇంకా చాలా అనర్థాలు జరుగుతాయి అని చెప్తుంది. ఆ తర్వాత రోజు ఊరిలోని కాశీ అనే వ్యక్తి చిన్న పెద్ద తేడా లేకుండా ఆడవాళ్ళందరినీ కూడా తప్పుగా చూస్తూ ఉంటాడు. అదే రోజు రాత్రి ఊరిలో రంగాచారి బృందం భక్త ప్రహ్లాద నాటకాన్ని వేస్తూ ఉంటారు. ఆ నాటకం చూడ్డానికి వెళ్లిన కాశీ ఆ నాటకాన్ని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో నాటకం చూడ్డానికి లేటుగా వచ్చిన చామంతి మరొక మహిళని చూసి మందాకిని వ్యభిచారం మొదలుపెట్టిందంట. మగవాళ్ళందరూ కూడా అక్కడికే వెళుతున్నారు అని అంటుంది. అది విన్న కాశీ వెంటనే ఆ మందాకిని దగ్గరికి వెళ్ళాలి అని నాటకం మధ్యలోనే లేచి ఫారెస్ట్ ఏరియాలో నడుస్తూ వెళుతూ ఉంటాడు. అప్పుడే ఒక చెట్లో నుంచి నరసింహస్వామి బయటికి వచ్చి కాశీ కడుపు చీల్చి చంపేస్తాడు. అయితే అటుగా వెళుతున్న వీరు అది మొత్తం చూసి నరసింహస్వామిని చూసి షాక్ అయిపోతాడు. ఆ తర్వాత రోజు ఊర్లో అందరినీ కూడా క్రైమ్ సీన్ దగ్గరికి తీసుకుని వచ్చి నా కళ్ళతో చూశాను, సింహాద్రి అప్పన్న వీడిని చంపేశాడు అని చెప్తూ ఉంటాడు. అదే టైంలో విరాట్ తన కూతురు స్వీటీని తీసుకుని తన ఫ్రెండ్ భరత్ దగ్గరికి వస్తాడు. నిజానికి నక్సల్స్ అటాక్ లో విరాట్ భార్య చనిపోగా విరాట్ ప్రాణాలతో బయటపడతాడు. అయితే ఆ అటాక్ వల్ల విరాట్ కి చిన్న చిన్న సౌండ్స్ కూడా బాగా పెద్దగా వినిపిస్తూ ఎక్కువ సౌండ్ ని తట్టుకోలేక ఎక్కువ సౌండ్ వస్తే తల పగిలిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. విరాట్ స్వీటీతో కలిసి ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళగా అక్కడ ఉన్న ఫారెస్ట్ లో కుక్కలు వారి వెంట పడతాయి. అయితే అక్కడే స్నానం చేస్తున్న చామంతి
చామంతి ఆ కుక్కల్ని ఆపి విరాట్ చెవి సమస్య గురించి తెలుసుకుని తనకి మందిచ్చి రెగ్యులర్ గా వాడితే చెవి సమస్య నార్మల్ అవుతుంది అని చెప్పి వెళ్లిపోతుంది. నిజానికి చామంతి అడవులో తిరుగుతూ మూలికలతో వైద్యం చేస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి విరాట్ తన ఫ్రెండ్ భరత్ ని చూసి నేను లేకున్నా మీరు స్వీటీని బాగా చూసుకోండి అని అంటాడు. నిజానికి డాక్టర్ విరాట్ ని చూసి నువ్వు కేవలం 2 ఏళ్లు బ్రతుకుతావు అని అనడంతో విరాట్ తన కూతుర్ని భరత్ దగ్గర విడిచిపెట్టడం కోసం అరకుకి వచ్చి ఉంటాడు. ఆ రోజు రాత్రి స్వీటీ నాటకం చూడాలి అని అనడంతో భరత్ స్వీటీని స్వాతిని తీసుకుని నాటకం చూడడానికి తీసుకుని వెళ్తాడు. ఆ రోజు నాటకంలో వరాహమూర్తికి చెందిన స్టోరీని నాటకంగా వేస్తూ ఉంటారు. అదే సమయంలో ఎవరో ముసుగు వేసుకుని వచ్చి భరత్ కి ఏదో చెప్పడంతో భరత్ వెంటనే హడావిడిగా ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తాడు. అయితే భరత్ హడావిడిగా వెళ్లడం చూసిన లీసా కూడా భరత్ నే ఫాలో అవుతూ వెళ్తుంది. అయితే ఫారెస్ట్ ఏరియాలో కొన్ని అడవి పందులు భరత్ ని చుట్టుముట్టడంతో భరత్ భయపడిపోయి తప్పించుకునే ప్రయత్నం చేసి ఒక గుంట లోపల పడి ఆ గుంటలో ఉన్న ముళ్ళు మొత్తం భరత్ కి గుచ్చుకుంటాయి. అదే సమయంలో ఒక పాము భరత్ ని చుట్టుకుని చంపేస్తుంది. ఇది మొత్తం లీసా రికార్డ్ చేస్తూ ఉండగా ఏదో ఒక శక్తి లీసాని పక్కకు తోసేసినట్లు లీసా ఎగిరి పక్కన పడి స్పృహ కోల్పోతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. దాస్కి 14 ఏళ్ల శిక్ష పూర్తయిన తర్వాత పోలీసులు దాస్ని జీప్లో తీసుకుని వెళుతూ మళ్ళీ కులం పేరుతో అవమానించి తిట్టడంతో దాస్ మళ్ళీ ఒక పోలీసుని చంపి అక్కడి నుంచి పారిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. భరత్ని కూడా దేవుడే చంపేసి ఉంటాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. స్వీటీ విరాట్ ని చూసి నా వల్లే భరత్ అంకుల్ చనిపోయాడు, నేనే అంకుల్ని నాటకం చూడాలని తీసుకుని వచ్చాను అని బాధపడుతూ ఉంటుంది. అది విన్న విరాట్ వెంటనే భరత్ చావుకి కారణం ఏమిటో తెలుసుకోవాలి అని ఫిక్స్ అవుతాడు. దాంతో అందరినీ కలిసి నార్మల్ గా మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. చామంతి విరాట్ ని చూసి అడవి పందులు ఎప్పుడూ కూడా మన గూడానికి దగ్గరగా వచ్చింది లేదు, ఇది ఖచ్చితంగా దేవుడు చేసిన పని అని అంటుంది. ఆ టైంలో సర్పంచ్ గ్రామస్తులందరినీ చూసి వరుస మరణాలు జరుగుతున్నాయి కాబట్టి రాత్రి సమయంలో ఎవరో కూడా అడవుల్లోకి వెళ్ళకండి అని చెప్తాడు. అయితే ఆ తర్వాత రోజు గ్రామంలోని తాటి చెట్టుకి వేలాడుతూ మరొక శవం కూడా దొరుకుతుంది. అది చూసిన గ్రామస్తులు అడవులోకి వెళ్ళకపోయినా మరణాలు ఆగట్లేదు అని అనుకుంటారు. మరోపక్క చామంతి అడవులో పడి ఉన్న లీసాని తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో విరాట్ కానిస్టేబుల్ వామన్ రావు సహాయంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి ఫైల్స్ అన్నిటినీ కూడా చెక్ చేసి చనిపోయిన వారి అందరిలో కూడా ఒక కామన్ పాయింట్ ఉంది. చనిపోయిన అందరూ కూడా ఆ రోజు రాత్రి రంగాచారి బృందానికి చెందిన నాటకం చూడడానికి వెళ్లిన వారే, ఆ తర్వాతే చనిపోయారు అని తెలుస్తుంది. దాంతో విరాట్ వెంటనే రంగాచారి బృందం దగ్గరకు వెళ్లి రంగాచారి మెడ పట్టుకుని నువ్వే హత్యలు చేస్తున్నావు, నీ నాటకంకు వచ్చిన తర్వాతే వారు చనిపోతున్నారు అని అంటాడు. రంగాచారి మాత్రం నేను నాటకం వేసే సమయంలో అక్కడికి ఎవరు వస్తున్నారో కూడా మాకు తెలియదు, నేను ఎలా చంపుతాను అని అంటాడు. కానీ విరాట్ మాత్రం రంగాచారిని అనుమానిస్తూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. దాస్ తన గ్రామంలోని కొంతమంది వెంటపడి వేటాడి నరికి చంపేస్తూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ రోజు రాత్రి రంగాచారి నాటకంలో వామనావతారం నాటకం వేస్తూ ఉంటాడు. దాంతో విరాట్ కూడా నాటకం దగ్గరికి వెళ్లి ఏదైనా హత్య జరుగుతుందేమో అని పరిశీలిస్తూ ఉంటాడు. అలాగే ఇప్పటిదాకా చనిపోయిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎదవలు అని తెలుసుకున్న విరాట్ వెంటనే కానిస్టేబుల్ సహాయంతో ఆ నాటకం చూడడానికి వచ్చిన వారిలో ఎదవ పనులు చేసేవారు ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని వాళ్ళందరినీ కూడా ఫాలో చేయమని పోలీసులకు చెప్తాడు. అలా అందరినీ ఫాలో అవుతూ ఉండగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. కానీ దొర మాత్రం ఫారెస్ట్ ఏరియా వైపు వెళుతూ ఉన్నాడు అని తెలుసుకుని విరాట్ వెంటనే దొర వెళ్లిన ఏరియా వైపుగా వెళుతూ ఉంటాడు. ఆ టైంలో దొరకి వామన్ మూర్తి కనిపించి ఒక పెద్ద చెట్టు దొంగ వచ్చి దొర మీద పడి దొర నుజ్జు నుజ్జి అయిపోయేలాగా చంపేస్తాడు. ఇది మొత్తం కూడా దూరం నుంచి విరాట్ మరియు వామన్ రావు చూసి షాక్ అవుతారు. కానీ విరాట్ కి వామన్ మూర్తి ఫేస్ మాత్రం సరిగ్గా కనిపించదు. ఆ తర్వాత రోజు కానిస్టేబుల్ వామన్ రావు ఊరిలోని అందరినీ చూసి నేను దేవుణ్ణి చూశాను అని చెప్తాడు. విరాట్ మాత్రం కేసుని సాల్వ్ చేసే పనిలో ఉంటాడు. విరాట్ రంగాచారి అండ్ బృందాన్ని స్టేషన్ లో కొడుతూ విచారిస్తూ ఉండగా అజయ్ అనే కొత్త ఎస్ఐ అక్కడికి వచ్చి విరాట్ ని చూసి ఈ స్టేషన్ కి నేనే ఎస్ఐని, నువ్వు కేసులో ఇన్వాల్వ్ అవ్వకు అని తిట్టి పంపించేస్తాడు. అదే టైంలో స్పృహలోకి వచ్చిన లీసా ఫారెస్ట్ ఏరియాలో పడి ఉన్న తన కెమెరా టేప్ ని వెతికి పట్టుకుంటుంది. విరాట్ మాత్రం రంగాచారి అండ్ బృందాన్ని అనుమానిస్తూ
మాట్లాడుతూ హత్య జరుగుతూ ఉండగా చూశాను కానీ ఫేస్ సరిగ్గా చూడలేదు, మిమ్మల్ని వదలను అని అంటూ ఉంటాడు. విరాట్ రంగాచారి బృందాన్ని అనుమానిస్తూ ఉండడంతో బృందంలోని వారు రంగాచారిని చూసి మన మీద అనుమానం ఉంది, దొరికిపోయే ప్రమాదం ఉంది, అన్ని ఆపేద్దామా అని అంటారు. అయితే రంగాచారి మాత్రం మనకు జరిగిన అన్యాయాన్ని ఎలా మర్చిపోగలం అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. రంగాచారి కూతురు అల్లుడు చనిపోవడంతో రంగాచారి తన మనవరాలు వైదేహిని పెంచుతూ కష్టపడి డాక్టర్ని చేస్తాడు. వైదేహి కూడా డాక్టర్ అయిన తర్వాత వారి గ్రామానికే వచ్చి ప్రజలకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. రంగాచారి వైదేహికి పెళ్లి కూడా చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఒక రోజు వైదేహి కేశవ మదర్ కి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళగా కేశవ చూపు వైదేహి మీద పడుతుంది. ఆ తర్వాత రోజు వైదేహి మరియు రంగాచారి ఫారెస్ట్ ఏరియాలో నడుస్తూ ఉండగా కేశవ అండ్ గ్యాంగ్ వెళ్లి రంగాచారిని కొట్టి ఆ వైదేహిని బలవంతంగా జీప్ లో ఎక్కించుకుని కేశవ ఇంటికి తీసుకుని వెళ్లి అక్కడ మంచానికే పరిమితమై ఉన్న కేశవ తల్లి ముందే వైదేహిని రేప్ చేస్తూ ఉంటారు. దాంతో రంగాచారి వెంటనే సర్పంచ్ దగ్గరికి పరుగు తీసి జరిగిందంతా చెప్పగా సర్పంచ్ వెంటనే కేశవ ఇంటికి వెళ్లి కేశవని ఆపకుండా తాను కూడా వైదేహిని రేప్ చేయడం మొదలు పెడతాడు. అలా అందరూ కూడా రేప్ చేసిన తర్వాత వెంటనే వైదేహిని జీప్ లో ఎక్కించుకుని ఒకరి తర్వాత మరొకరి ఇంటికి తీసుకుని వెళ్లి రేప్ చేసి అటు ఇటు తిప్పుతూ చివరికి వైదేహిని తీసుకువచ్చి రంగాచారి ఇంటి ముందు పడేసి వెళ్లిపోతారు. దాంతో వైదేహి రంగాచారిని చూసి నేను ఎక్కువ సేపు బ్రతకను, నా చావు గురించి బయటికి తెలిస్తే ఈ ఊరిలో వైద్యం చేయడానికి ఏ డాక్టర్ కూడా రారు, అందుకే నా చావుని రహస్యంగా ఉంచండి అని చెప్పి చనిపోతుంది. అలా రంగాచారి జరిగింది గుర్తు చేసుకోగా రంగాచారి బృందం మొత్తం కోపంతో రగిలిపోతూ వైదేహిని పాడు చేసిన అందరినీ కూడా వదిలే ప్రసక్తే లేదు అని అంటారు. అదే టైంలో లేసా తన టేప్ లో ఉన్న ఫుటేజ్ ని చూసి షాక్ అవుతుంది. ఆ రోజు రాత్రి ఊరిలో ద్రౌపది వస్త్రాపహరణం నాటకం జరుగుతూ ఉండగా విరాట్ కూడా నాటకం దగ్గరే ఉంటాడు. కేశవ కూడా ఖచ్చితంగా నా మనుషులందరినీ చంపుతున్నది ఆ రంగాచారి బృందమే అయి ఉంటుంది అని అనుమానంతో తన మనుషులతో నాటకం దగ్గరకు వెళ్లి ఆ రంగాచారిని చూస్తూ వెటకారంగా నవ్వుతూ నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని నవ్వుతూ ఉంటాడు. ఎస్ఐ అజయ్ మరియు తన టీం కూడా నాటకం దగ్గరే ఉంటారు. రాత్రంతా కూడా పోలీసులు విరాట్ ఇంకా కేశవ్ అక్కడే ఉండడంతో రంగాచారి బృందం మౌనంగా అక్కడే కూర్చుని ఉంటారు. తెల్లవారిన తర్వాత కేశవ్ రంగాచారిని చూసి ఈ రాత్రి నువ్వు అనుకున్నది చేయలేకపోయావు కదా అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఊరి చివర భార్గవ్ని ఎవరో చంపేశారు అని చెప్తాడు. భార్గవ్ తలకి శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం లాంటిది గుచ్చుకుని చనిపోయి ఉంటాడు. దాంతో విరాట్ ఆ ప్రాంతం మొత్తం వెతుకుతూ ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఇంటి లోపలికి వెళ్ళగా అక్కడ మనుషుల్ని చంపడానికి వాడుతున్నటువంటి మేకప్లు, ఆయుధాలు, అదే విధంగా మూవీ సెట్టింగ్స్ లాంటి వస్తువులన్నీ కూడా అక్కడ ఉంటాయి. విరాట్ వాటిని చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడి గెటప్ లో ఉన్న దాస్ విరాట్ ముందుకు వచ్చి విరాట్ చెవి సమస్య గురించి బాగా తెలుసు కాబట్టి కావాలనే బాగా సౌండ్స్ చేయడంతో ఆ సౌండ్ భరించలేక విరాట్ స్పృహ తప్పి పడిపోతాడు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన విరాట్ దాస్ ని చూసి ఎవరు నువ్వు, ఎందుకు చంపుతున్నావు అని అంటాడు. దాంతో దాస్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ 1982కి వెళుతుంది. కొలువుపాలు అనే గ్రామంలో దాస్ ని ఒంటరి మహిళ అయినటువంటి దాస్ మదర్ పెంచుతూ ఉంటుంది. ఊర్లోని అందరూ కూడా దాస్ ని, దాస్ తల్లిని అంటరాన్ని వాళ్ళుగా చూస్తూ వారు కనిపించినా తిడుతూ అంటరాన్ని తనం చూపిస్తూ ఉంటారు. స్కూల్లో కూడా దాస్ ని వేరుగానే కూర్చోబెడుతూ ఉంటారు. ఊరిలో అందరూ కూడా పండగలు చేసుకుంటూ ఉంటారు. కానీ దాస్ కి మాత్రం గుడిలోకి వెళ్ళడానికి కూడా అనుమతి ఉండదు. అదే టైంలో ఒక రోజు దాస్ అడిగాడని రాత్రి టైంలో దాస్ మదర్ దాస్ ని గుడి లోపలికి తీసుకుని వెళ్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ తర్వాత రోజు కులం పేరుతో తిడుతూ దారుణంగా కొట్టి బట్టలు చించేస్తూ ఉంటారు. దాంతో కోపం తెచ్చుకున్న దాస్ కత్తి తీసుకుని తన మదర్ ని కొట్టిన వారిని నరికి నరికి చంపేస్తాడు. అదే టైంలో తీవ్ర గాయాలతో దాస్ మదర్ కూడా చనిపోతుంది. అలా హత్య చేసిన కేసులో జైలుకి వెళ్లిన దాస్ తిరిగి వచ్చి తన మదర్ చావుకి కారణమైన అందరినీ కూడా చంపేస్తాడు. అలా దాస్ జరిగింది చెప్పగా విరాట్ దాస్ ని చూసి నీ తల్లిని చంపిన అందరినీ చంపేశావు కదా, మరి ఇక్కడ అరకులో ఎందుకు హత్యలు చేస్తున్నావు అని అంటాడు. ఆ మాటలు విన్న దాస్ వీళ్ళు నా రెండవ తల్లిని చంపేశారు అని జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. తన తల్లిని చంపిన అందరినీ చంపిన దాస్ ఆ తర్వాత ఒక రోజు రంగాచారి శ్రీకృష్ణుడు అవతారంలో ఉండగా గ్రామస్తులందరూ కూడా హారతులు ఇవ్వడం చూస్తాడు. దాంతో రంగాచారిని కలిసి దేవుడి రూపంలో నాటకం వేస్తే హారతలు ఇస్తారా, నా జీవితంలో నాకెప్పుడూ కూడా
గౌరవం దక్కలేదు. నేను కూడా మీతో కలిసి దేవుడిలా మారతాను అని అంటాడు. అందుకు రంగాచారి ఆసక్తి చూపించినప్పటికీ రంగాచారి మనవరాలైనటువంటి వైదేహి ఆ రంగాచారిని ఒప్పించి దాసు వారి బృందంలో చేరేలాగా చేస్తుంది. దాంతో దాసు వారిలో ఒకరిగా కలిసిపోయి వైదేహిలో మాత్రం తన తల్లిని చూసుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఒకరోజు దాస్ మదర్ సంవత్సరికం కావడంతో సొంత ఊరికి వెళ్లి తల్లి సమాధిని చూసి తిరిగి రాగా అప్పటికే వైదేహిని రేప్ చేసి చంపేసి ఉంటారు. దాంతో కోపం తెచ్చుకున్న దాస్ రెండవసారి కూడా నా తల్లిని చంపేశారు అని వెంటనే ఆ రంగాచారిని చూసి నన్ను దేవుణ్ణి చెయ్యి, నేనే వీళ్ళందరినీ కూడా శిక్షిస్తా అని అంటాడు. అప్పటినుంచి తప్పు చేస్తే దేవుడు దిగి వచ్చి చంపేస్తాడు అనే భయాన్ని జనాల్లో కలిగించాలి అని ఫిక్స్ అవుతాడు. దేవుడు గెటప్ వేసుకుని వైదేహి చావుకి కారణమైన అందరినీ కూడా చంపడం మొదలు పెడతాడు. స్లోగా ప్రజలు కూడా తప్పు చేస్తే దేవుడు చంపేస్తాడు అని భయపడడం మొదలు పెడతారు. అలా జరిగింది మొత్తం చెప్పిన దాస్ ఇంకా కేవలం కేశవ్ మాత్రమే మిగిలాడు. వాణ్ణి కూడా అంతం చేస్తా అని చెప్పి వెళ్లిపోతాడు. చామంతి అక్కడికి వచ్చి విరాట్ ని చూసి దాస్ చేస్తున్నది న్యాయమైన పనే కదా, వారికి అడ్డుపడకు అని అంటుంది. కానీ విరాట్ ఆ మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్లి ఎస్ఐ అజయ్ ని కలిసి కేశవ ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పగా ఎస్ఐ అజయ్ వెంటనే కేశవ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. విరాట్ మాత్రం రంగాచార్య దగ్గరికి వెళ్లి తనని కలిసి ఇవన్నీ ఆపేయండి అని అంటాడు. రంగాచార్య మాత్రం కల్కి అవతారం రాబోతుంది, ఊరందరి ముందు కేశవని చంపబోతున్నాడు, ఆ చావు చూస్తే ఎవరైనా తప్పు చెయ్యాలన్నా భయపడాలి అని అంటాడు. మరోపక్క ఎస్ఐ అజయ్ కేశవతో చేతులు కలిపి ప్రొటెక్షన్ ఇచ్చి నాటకం జరుగుతున్న ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. దాస్ కల్కి అవతారంలో అక్కడికి వెళ్లి కేశవుని నరకబోగా ఎస్ఐ అజయ్ కేశవుని కాపాడతాడు. దాంతో దాస్ అక్కడి నుంచి పరుగు తీస్తాడు. ఎస్ఐ అజయ్ దాస్ వెంటపడి దాసుని గన్నుతో కాల్చేస్తాడు. ఆపడానికి వచ్చిన చామంతిని కూడా కొట్టగా దాసు బుల్లెట్ గాయాలతో అజయ్ మీదకు దూకి తన మెడ కొరికి చంపేస్తాడు. వెంటనే అక్కడికి వచ్చిన విరాట్ ని చూసి కేశవని చంపకుండానే చనిపోతున్నాను, నీకు కూడా ఒక కూతురు ఉంది కదా, జాగ్రత్త, ఇంకా కేశవని చంపాలంటే ఆ దేవుడే దిగి రావాలి అని చనిపోతాడు. ఆ తర్వాత రోజు రంగాచారి అండ్ గ్యాంగ్ కేశవని చంపలేకపోయామనే బాధతో ఆ గ్రామం నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడే కేశవ్ వాళ్ళు ఎదురుగా వచ్చి నవ్వుతూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అప్పుడే అక్కడికి విరాట్ కల్కి అవతారంలో గుర్రం మీద వచ్చి ఆ కేశవ్ తల నరికి చంపేస్తాడు. స్టోరీ కొన్ని గంటల వెనక్కి వెళ్తుంది. విరాట్ రంగాచారిని కలిసి నా కూతుర్ని నువ్వే పెంచాలి అని చెప్పి వెనక్కి వెళ్లిపోతాడు. అప్పుడే దాస్ చనిపోయే ముందు చెప్పినది గుర్తు చేసుకుంటాడు. దాస్ విరాట్ ని చూసి నేను నీ ఫ్రెండ్ భరత్ ని ఎందుకు చంపాలనుకున్నానో తెలుసా అని జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. వైదేహిని రేప్ చేస్తున్న టైంలో రంగాచారి మొదట భరత్ దగ్గరికి వెళ్ళగా అదే టైంలో భరత్ ఫోన్ లో విరాట్ తో మాట్లాడుతూ ఈ రోజు నా ఎంగేజ్మెంట్ అయినా కూడా నువ్వు రాలేదు అని మాట్లాడుతూ ఉంటాడు. రంగాచారి వెళ్లి జరుగుతున్నది చెప్పగా భరత్ మాత్రం రంగాచారి వెంట వెళ్లకుండా ఈ రోజు నా ఎంగేజ్మెంట్, నేను ఎక్కడికి రాను అని తిట్టి పంపించేస్తాడు. అలా దాస్ జరిగింది చెప్పి అందుకే నీ ఫ్రెండ్ భరత్ ని చంపాలి అనుకున్నాను, కానీ నేను భరత్ ని చంపడంలో విఫలం అయ్యి వెనక్కి తిరిగి వెళ్లిపోయాను, కానీ ఆ రోజు రాత్రే నీ ఫ్రెండ్ చనిపోయాడు, ఎవరు చంపారో నాకు తెలియదు అని చెప్పి చనిపోతాడు. అలా విరాట్ జరిగింది చామంతికి చెప్తూ ఉండగా లేసా వచ్చి భరత్ హత్య టైంలో తన కెమెరాలో రికార్డ్ అయ్యింది చూపిస్తుంది. ఆ టేప్ లో నిజంగానే ఒక దైవ శక్తి అడవి పందుల రూపంలో వచ్చి భరత్ ని చంపడం రికార్డ్ అయి ఉంటుంది. అది చూసిన విరాట్ అంటే భరత్ ని నిజంగానే దేవుడు చంపేశాడు, అధర్మం చేసేవాడి కంటే కూడా ఆ అధర్మాన్ని ఆపగలిగే శక్తి ఉండి కూడా ఆపకపోవడం మహాపాపం, అందుకే వీరందరిలో కూడా భరతే మహాపాపం చేశాడు, అందుకే భరత్ ని స్వయంగా ఆ దేవుడే వచ్చి మహాభారతంలో భీష్ముడిని చంపినట్లుగా భరత్ ని చంపాడు. మహాభారతం టైంలో భీష్ముడు కూడా అధర్మాన్ని ఆపే ప్రయత్నం చెయ్యలేదు అని చెప్తాడు. అది విన్న చామంతి అంటే దేవరమ్మ చెప్పింది నిజమే, దేవుడు దిగి వచ్చాడు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో దేవరమ్మ కళ్ళు తెరిచి అరణ్యకాండ ముగిసింది, త్వరలోనే మహాప్రస్థానం మొదలవ్వబోతుంది అని చెప్తుంది. అక్కడతో ఈ సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. సీజన్ 2 అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. సీజన్ 2 రిలీజ్ అవ్వగానే ఆ సీజన్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను.
రీతు ఎందుకు జరిగినవి మర్చిపోతుంది, రీతు ఎందుకు ప్రతిరోజు బాత్ టబ్ లో పడుతుంది, అలాగే రీతుని ఎందుకు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, రీతు ఫాలో అయిన అమ్మాయిలు ఎలా మిస్ అవుతున్నారు, నిజంగానే రీతు వాళ్ళని కిడ్నాప్ చేసి చంపేస్తుందా, రీతు ఎందుకు డైలీ కాగితపు పూల చెట్లనే పెయింటింగ్ వేస్తుంది, ఎప్పుడూ కాగితపు పూల చెట్లనే పెయింటింగ్ వేసే రీతు ఆ ఒక్కరోజు మాత్రమే ఎందుకు పొద్దుతిరుగుడు పువ్వులని పెయింటింగ్ వేసింది, రీతు పిల్లల గురించి రీతు హస్బెండ్ పోలీసులకి చెప్పిన సీక్రెట్ ఏమిటి, అసలు రీతుకి కనిపించకుండా పోతున్న అమ్మాయిలకి సంబంధం ఉందా లేదా, ఈ విషయాలన్నీ చివరికి పోలీసులు కనిపెట్టారా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బూగైన్ విలియా మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.